ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీకు వందనములు చెల్లిస్తున్నా. నేను చెప్పబోతున్న మాటలు ఏంటంటే దేవుని యొక్క బయలుపాటు. దేవుడు ఈ యొక్క ప్లేయర్ చేసే వారికి, దేవుడు నమ్మకంగా పనిచేసే వారికి దేవుడు బయలుపరచబడుతుంటాడు. నాకు ఒక దర్శనం అనేది ఉంటుంది అనమాట. ఆ దర్శనం ఏంటంటే దేవుడు బయలుపరిచేది రెండో రాకడ గురించి నాకు దేవుడు బయలుపరుస్తా అంటాడు. సంవత్సరానికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటంటే నేను ఒక దర్శనం గురించి మీకు చెప్పబోతున్నా. అదేంటంటే మొదట బోర గురించి చెప్పబోతున్నా. ఆ దర్శనం అనేది ఎప్పుడు నాకు కలిగిందంటే 2022లో ఆ దర్శనం కలిగింది. ప్రేమ దేవుడి బిడ్డలారా, ఎటువంటి దర్శనం అంటే ఒకరోజు నైట్ నాకు ఎలాగ బయలుపరచడం అంటే, ఇదిగో ఇటు పాంతాన ఆకాశంలో ఒక చుట్టూ రౌండ్ అప్ ఒక సున్నా మాదిరిగా హోల్ కనపడుతుంటే అక్కడ ఒక దూతలు పట్టుకొని దూతలు ఏం చేస్తారు, పెద్దగా బిగ్గరగా దూత బోర ఊదిందనమాట. ఆ బోర ఊదటంగానే అక్కడ ఒక రౌండ్ ఆఫ్ గా హోల్ గా కనపడింది. ఆ రౌండ్ అవుట్ గా హోల్ గా అంటే అదంతా అగ్నిగంధకములుగా మండుతుంది. అగ్నిగంధకములుగా మండతా ఉన్నప్పుడు నేనేంది అగ్నిగంధకములుగా మండుతున్నప్పుడు ఆ బోర ఎప్పుడు మూగిందో ఈ అగ్నిగంధకములోంచి ఒక బలమైన దురాత్మ శక్తులు 50 అడుగులు దురాత్మ శక్తులు అలాగే భూమి మీదకి వచ్చేసి. ప్రేమ దేవుని బిడలారా, ఆ 50 అడుగులు యొక్క దురాత్మ శక్తులు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాయంటే, భూమి మీద ఉన్న ప్రతి పునాదుల్ని అంటే ఇల్లు లెక్క పునాదుల్ని అలాగ తన్నుకొని వెళ్ళిపోతానమాట. ఎట్లాగంటే అంత ఎత్తు కలిగిన దురాత్మ శక్తులు భూమి మీదకి వస్తే ఎలాగైపోతుందంటే ఆ ప్రాంతం అంతా నల్లగా అయిపోతుంటే నేను అనుకుంటున్నాను ఏదో దురాత్మ శక్తులు వచ్చేసినాయని చెప్పేసి నేను చూస్తా నేనేం చేస్తానంటే ఈ నా ముందుకు వచ్చి అట్లాగా భూమి మీదకి దిగేసి ఇట్లాగా నా వెళ్ళిపోతాను. నేను కూడా భయంగా అంటేసి ఏడ దగ్గర దాంకోవాలి, ఎంత ఎత్తు కలిగిన దురాత్మ శక్తులు భూమి మీదకి వస్తాయని చెప్పేసి నా ఆలోచన కలిగి నేను ఆ కలభాగంలో చూస్తున్నా. ఆలోచన కలిగి దేని ఒక చాడు దాంకోవాలనుకుంటుంటే ఇక భూమి మీద ఉన్న ఇక పునాదులు అనగా ఏంటంటే ఇల్లు లేక తలని ఏంటంటే పగలగొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అంత ఎత్తు కలిగిన ఆ యొక్క దురాత్మ శక్తులు అలాగే పోయేసి ఈ ప్రాంతాన్ని ఇలాగ వెళ్ళిపోయిన ఈ ప్రాంతాన్ని ఇట్లాగా పైకి పోయేసి ఏం చేసినాయి అంటే అక్కడి నుంచి ఏం చేసిన ఒక జాతర జరిగితే ఎలాగా సూచనలు జరుగుతుంటుందో, ఆ జాతర జరిగితే ఏ రీతిగా సూచనలు జరుగుతుంటుందో ఆ జాతరలు చేసుకుంటా కిలారులతో అరుపులతో అట్లాగా వస్తున్నాయి అనమాట. ఇటు పోయేసి ఆ కిలారింపులు చేసుకుంటా అలాగే కింద భాగానికి ఎలాగెట్టు వెళ్ళిపోయిన ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆ సంవత్సరం నేను ఏంది ప్రభువా ఏం బయలుపరుస్తావు, ఏది భూమి మీదకి రాబోతుందని చెప్పినప్పుడు అంతకు ముందు కాలం కరోనా వచ్చింది. అంతకుముందు సంవత్సరం కరోనా వచ్చింది. కరోనా అయిపోయిన తర్వాత ఈ యొక్క బోర్ అనే సూచన నాకు బయలుపరచబడింది. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ తర్వాత సూచనలు ఏంటంటే ఈ రీతిగా ఆ కరోనా అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ భూమి మీద ఎన్నడూ జరిగిన విగ్రహారాధన జరిగింది. ప్రేమ బిడ్డలారా, ఆ మొదటి బోరకు సూచనలు ఏంటంటే ఎన్నడూ జరిగిన విగ్రహారాధన కనపడింది. కానీ ఏంటంటే భూమి అంతా విగ్రహ ఆరాధన వల్ల భూమి అంతా ఏంటంటే చీకటి కమ్మిపోతా ఉంది. నాకు ఆ దినాన కలబాగులు బయలుపరిచాడు. ఎందుకు ఈ బయలుపాఠం చెప్తున్నానంటే మొదటి బోర జరిగిపోయింది, రెండో బోర కూడా దేవుడు చేసి రెండో బోర కూడా ఊది ఉన్నాడు. నేను ఎందుకు తెలియజేస్తున్నా అంటే మొదటి బోర సూచనలు ఇలా జరిగినాయి. మొదటి బోర సూచనకి విగ్రహారాధన బలంగా జరిగిందని మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఇలా జరిగిందంటే సాతానుకో సమయం దేవుని బిడ్డకో సమయం ఇవ్వబడుతుంది కనుక, అందుకని ఏంటంటే ఒక సమయం వాడికి ఇవ్వబడుతున్నాం కనుక వాడి యొక్క ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి సిద్ధపరచబడద్దు. ప్రేమ దేవుడు బిడ్డలారా, అందుకే నేను ఏం తెలియజేస్తున్నానంటే మొదటి బోర సూచనలు మీరు వింటున్నారు, చూశారు. ఈడియని చూసిన మీరు జాగ్రత్త పడాలని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు జాగ్రత్త పడాలంటే దేవుడు రాకడ సమీపించబడింది, రెండో రాక రాబోతుంది, 5 సంవత్సరాలు రాబోతున్నాయి. రెండో రాకడం కూడా మనం సిద్ధపరచగలిగి ఉండాలని యేసుక్రీస్తు నామమున తెలియజేసి ఈ యొక్క